ప్రభావములు కలుగును గాక. ఒక వచ్చిన భాగాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను. శ్రద్ధగా ఆలకించండి. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. వారు ఆలకింపని ఎడల వారి బాణముల చేత కూలి నశించెదరు, జ్ఞానము లేక చనిపోదురు. చిన్న ప్రార్థన. ప్రభువా, నిష్ప్రయోజకమైన దాసుని నన్ను నీ సూచనను మరుపరచండి అయ్యా. నీ మాటే ఇక్కడ వినబడాలి ప్రభా. నేను నేల మట్టుకు తగ్గిపోతూ మీ నామాన్ని ఇచ్చిస్తున్నా. వినగల చెవులు, గ్రహించగల మనసు దయచేయమని మీరే మాట్లాడమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ముందుగా దేవాది దేవునికి, అలాగే ఈ అవకాశం ఇచ్చిన మరి దైవ సేవకులు రాజేష్ గారికి, వారి ఫ్యామిలీకి, అలాగే వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ, మరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. క్లుప్తంగా 3 మాటలు నేను తెలియజేసి నా సమయంలో నేను ముగిస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక వారు ఆలకించి ఆయన మాటలను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరాలు సుఖముగాను వెలుగుచ్చారు. మన జీవితాల్లో నెమ్మది మనకు సొంతం అవ్వాలంటే, మన జీవితాల్లో క్షేమం మనం అనుభవించాలంటే దేవుని మాట మనం వినాలి. నా మాట అర్థమైందండి? దేవుని మాట మనం వినేవారుగా ఉండాలి. చాలామంది 3 రకాలుగా ఉంటారు. ఎలా వాక్యం చెప్తున్నాడు వింటారు కానీ లోబడరు. మరొకరు వింటారు, వ్యతిరేకిస్తారు. మరొకరు వింటారు, లోబడి ఫలిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏ కోవలో ఉన్నామనేది మనం గమనించాలి. కొంతమంది ఎలా ఉంటారంటే సగం లోబడతారు, సగం లోబడరు. ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తున్నాను. మన కుటుంబాల్లో దేవుడు మనకు ఒక బాధ్యతని ఇచ్చాడు. తండ్రి అయితే తండ్రి బాధ్యత, భార్య అయితే భార్య బాధ్యత, అమ్మ అయితే అమ్మ బాధ్యత, కుమారుడైతే కుమార్తె బాధ్యత. కుటుంబం సౌఖ్యంగా ఉండాలంటే, కుటుంబంలో సుఖశాంతులు, మరి దేవుడిచ్చే నెమ్మది మనం పొందుకోవాలంటే కుటుంబాల్లో ఒకరి మాట మనం ఒకరు వినాలి. అంతేనంటారండి? వినాలి. భర్త మాట భార్య వినాలి, భార్య చెప్తున్నప్పుడు కూడా భర్త వినాలి, తల్లిదండ్రులు చెప్తున్నాడు బిడ్డలు వినాలి. ఈ రోజుల్లో సమాజం ఎంత భయంకరంగా ఉందంటే వింటున్నట్టు నటిస్తారు కానీ వినరు. ఏంటండి? వింటున్నట్టు నటిస్తారు కానీ వినరు. మన బిడ్డలను చెప్తూ ఉంటాం, రే నీకు కొత్త బైక్ కొనిపెట్టాం, 10th క్లాస్ పాస్ అయ్యాడనో లేకపోతే ఇంటర్ పాస్ అయ్యాడనో ఏదో సంథింగ్, జాగ్రత్తగా వెళ్ళి బాబా, రోజులు బాగోలేదని చెప్తే మన ఈది చివరి దాకా జాగ్రత్త అంటే మనం నమ్మేస్తాం. నా బిడ్డ నా మాట విన్నాడు. ఈ వీధి చివరి దాటగానే ఆ ముళ్ళు 20 మీద ఉన్న ముళ్ళు 60, 70, 80, 90, 100 ఒక న్యూస్ వస్తుంది. మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది, మీ అబ్బాయి చాలా ఫాస్ట్గా బండి నడిపాడు అని అనగానే తల్లి అంటుంది, లేదమ్మా నేనే చూశాను, మా అబ్బాయి 10 మీదే వెళ్ళాడు, ముందు 10 మీదే ఉంది, మా అబ్బాయి అలాంటి పనులు చేయరు, వేరొకరికి రావాల్సిన వార్త మాకు వచ్చిందేమో. ఈరోజు మన కళ్ళు ముందర చాలామంది వింటున్నట్టు, మన బార్డర్ ఉంటారు, మన కొన్ని బార్డర్లు ఉంటాయి, అక్కడ దాకానే లోపడతాం, తర్వాత మన మాట వినం. ఈరోజు తల్లిదండ్రులు బాధపడుతుంది ఏంటో తెలుసా? నా బిడ్డలు నా మాట వినడం లేదు. భార్య అనుకుంటుంది, నా భర్త నా మాట వింటే బాగున్నాం, ఈ నొప్పులు లేకుండా ఉంటే బాగున్నాం, నా కుటుంబంలో ఇన్ని సమస్యలు కదా. కారణం నా బిడ్డలు నా మాట వినడం లేదు, నా భార్య నా మాట వినడం లేదు, నా పిల్లలు నా మాట వినడం లేదు. దేవుడు కూడా బాధపడుతున్నాడు. దేవుడు సౌలు మహారాజుని అభిషేకించి బెన్యామీను గోత్రంలో నుంచి ఆయన పిలుచుకుని అభిషేకించి దేవుడు కొన్ని బాధ్యతలు అతనికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అతడు అమాలయకుల్ని అంతం చేయమంటే అతడు సగం చేస్తాడు. ఏం చేస్తాడంటే సగం లోబడతాడు. కొంతమంది అమాలయకు రాజుని అక్కడ ఉన్న కొన్ని జంతువుని చంపడు. దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు, సమూయేలు నేను సౌలును రాజుగా చేసినందుకు నేను బాధపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, ఇంకా అతను నేను రాజుగా ఉంచాలని నేను ఆశపడతలేదు, నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడాలంటాడు. అప్పుడు సమూయేలుకి ఎదురొస్తాడు. సౌలు మహారాజు ఎదురిచ్చి ఈయనే మాట్లాడతాడు, దేవుడు నిన్ను దీవించును గాక అని ఒక శుభవచనంతో మాట్లాడుతూ ఉంటాడు.
నేను దేవుడిచ్చిన యెహోవా ఆజ్ఞను పాటించాను కాబట్టి ఒక జయ సూచికను కూడా పాడాను అని చెప్పుకుంటూ వస్తే, ఒకవేళ నువ్వు నిజంగానే దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటిస్తే నాకు వినబడుతున్న ఎద్దుల రెక్కులు ఎక్కడివి అని వారిరువురికి సంభాషణ జరిగినప్పుడు కింద ఒక మాట సమూయేలు ద్వారా దేవుడు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? బలులు అర్పించుట కంటేను, అంటే దహన బలులు అర్పించుట కంటేను, పొట్టేళ్ళు అర్పించుట కంటేను యెహోవా మాట వినుట శ్రేష్టం. గట్టిగా చెప్పడు కూడా ప్రభు అంటారు. ఈ రాత్రికాల సమయంలో మనం చెయ్యాలి ఆరాధన కన్నా, మనం పాడే పాటల కన్నా, మనం చెప్పే ప్రసంగాల కన్నా మనం దేవుని మాట వింటే దేవుడు ఇష్టపడతాడండి. ఆయన మనల్ని నమ్ముతాడు. ఎందుకు నేను మాట చెప్పిన తెలుసా? ఈ వయసులో చాలామంది చనిపోయి ఉంటారు. చాలా రోగాలు మన మీదకి వచ్చినాయి. దేవుడిచ్చిన ఆయుష్ కొనసాగించాలన్నా, మన జీవితంలో క్షేమం మనం అనుభవించాలన్నా, మన జీవితంలో సుఖం అనేది మనం అనుభవించాలన్నా దేవుని మాట మనము వినాలి. ఈరోజు ఎవరైనా త్రాగుతున్నారండి, బిడ్డ ఎదుగుతారు అంటే నా డబ్బు నా ఇష్టం అంటారు. అందులో బిడ్డ ఎదుగు సిగరెట్లు కాలుస్తున్నావు, నీ ఆరోగ్యం పాడైపోతుంది అంటే మాట్లాడలేని మౌనం. లేకపోతే నువ్వు నాకు చెప్పేది ఏంటి? అవునంటే ఈరోజు ఎదురయ్యే ప్రశ్నలు ఏంటి? దేవుడు నమ్ముకో, ఆయన మన కొరకు లోకానికి వచ్చాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన నమ్ముకుంటే నీకు మోక్షం వస్తుందంటే వీళ్ళు ఎలాగయ్యా చెప్పాలే. కానీ ఈరోజు నేను చెప్తుంది ఒకే ఒకటి. అలాగే నేను కూడా ఒకప్పుడు ఉండేవాడినండి. ప్రభు అంటే ఇష్టం ఉండేది కాదు. దేవుని సన్నిధన్నా ఏదన్నా అంటే నాకు చిన్న చూపు కింద ఉండేది. కానీ ఎవరికాల వయసులో 18 సంవత్సరాలలో దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ స్వరానికి లోబడ్డాను. ఆ దినము నేను లోబడ్డాను కాబట్టి ఈ దినం మీ మధ్యన ఉండడానికి దేవుడు కృప చూపించారు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి మన జీవితాల్లో క్షేమం రావాలంటే, మన సంవత్సరాల్లో నెమ్మది అనుభవించాలంటే దేవుని మాట వినాలి. రెండో మాట ఏంటంటే, మన జీవితాల్లో పరిశుద్ధత ఉంటే మన కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం ఉంటారు. ఒక్కొక్క మాటకు ఒక్కొక్క భక్తుని ముందు చూపించి నేను ముగించేస్తాను. దావీదు ఆరాధన వీరుడే, దావీదు మంచి నాయకుడే, దావీదు దేవుని హృదయానుసారుడే. కానీ ఒకానొక దినాన అతడు తన పరిశుద్ధతను కోల్పోయాడు. వసంతకాలం వేళ యుద్ధం జరుగుతున్న సందర్భంలో అతడు మిద్ది మీద ఎక్కి ఏంటంటే కనబడని ఒక దృశ్యం తనకు కనబడినప్పుడు ఆ దృశ్యానికి అతడు లోబడిపోయి తన జీవితంలోకి పాపాన్ని ఎప్పుడైతే తీసుకుని వచ్చాడో, పరిశుద్ధతను దేవుడిచ్చిన పరిశుద్ధతను ఎప్పుడైతే కోల్పోయాడో తన జీవితంలో నెమ్మది అనేది దూరం అయిపోయింది. తన కుటుంబంలో సమాధానం అనేది దూరం అయిపోయింది. ఈ రాత్రికాల సమయంలో నేను చదివించే మాట, దేవుడు నా ద్వారా మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. దేహాన్ని అపరిశుద్ధపరిచిన, తన దేహాన్ని అపరిశుద్ధపరుచుకున్న దావీదు చాలా నష్టాన్ని చూశాడు. కానీ యేసేపు తన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నందుకు, తన ఘటాన్ని దేవుడిచ్చిన పరిశుద్ధతను ఘనపరిచినందుకు ఆ దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. గట్టిగా చెప్పబడి ప్రభుత్వం కనపడ్డాడు. ఈ రాత్రికాల సమయంలో ఎవరికి కుటుంబాల్లో సమాధానం, నెమ్మది ఉంటుందంటే పరిశుద్ధతను కాపాడుకున్న వారికి దేవుడు సన్మానిస్తాడండి. ఎవరో మనం చూడకపోవచ్చు, ఎవరో మనకు మార్పు లేకపోవచ్చేమో, కానీ నీ ఒరిజినాలిటీ, నీకు ఇచ్చిన దేహాన్ని, నీకు ఇచ్చిన ఆలయాన్ని కాపాడుకుంటే ఏసేపు హెచ్చించిన దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆఖరికి ఒక మాట చెప్పి మా సభలో ముగించేస్తున్నాము. ఎవరు దేవుని మీద ఆధారపడతారో వారికి కుటుంబంలో సమాధానం, నెమ్మది ఉంటారు. అంటే ఆధారపడడం అంటే నేను మనుషులు నమ్ముకోను, నేను రాజులు నమ్ముకోను, నేను అధికారులు నమ్ముకోను, నన్ను సృష్టించిన సృష్టికర్త మీదే నేను ఆధారపడను. అంటే ప్రార్థన చేస్తాను. ఎవరి కుటుంబాలు అయితే ప్రార్థనలు ఉంటాయో, ఎవరి కుటుంబాలు అయితే విజ్ఞాపన ఉంటుందో, ఎవరి కుటుంబాల్లో కన్నీరు ఉంటుందో, ఎవరి కుటుంబాల్లో దేవుని పాదాలు పట్టుకుని ఆయన సహాయం కొరకు వేడుకుంటారో ఆ కుటుంబాల్లో దేవుడు సమాధానము, నెమ్మదిని ఇస్తారు. ఉదాహరణకి ఆశ అనే ఒక రాజు ఉన్నాడు. తన మీదకి 3 గుంపులు ప్రజలు యుద్ధానికి వచ్చినప్పుడు, 3 రాజ్యాలు యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ఆకాశం ఉన్న దేవుడికి ప్రార్థన చేస్తాడు. అయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా, నీవే నాకు దిక్కయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా, ఎంత గొప్ప మహా సైన్యాన్ని అయ్యా నా తండ్రి దేవా నయ్యా జయించడానికి నేను ఏ పాటు వాడిని, నీవే నాకు సహాయం చేయండి, నీ నామం బట్టి నేను బయలుదేరుతాను అతను ప్రార్థన చేయగా దేవుడు అతని ప్రార్థన విని ఉరుములు మెరుపులు పుట్టించి అతడు యుద్ధము చేయకుండానే దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. గట్టిగా చెప్పలు.
అదే ఆశా మహారాజ్. ఆ రాజు స్థిరపడిన తర్వాత తన దేశంలో 40 సంవత్సరాలు నెమ్మది పొందుకున్న తర్వాత ఏంటంటే మరలా యుద్ధం అనే ప్రకటన వచ్చినప్పుడు అతడు దేవునికి ప్రార్థన చేయక తన తండ్రి యొక్క స్నేహితులతో ధనాన్ని పంపించి బంగారాన్ని పంపించి ఏం చేసుకోవడానికి ప్రయత్నించాడు, సంధి చేసుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు హనానే ప్రవక్తని దేవుడు అతని దగ్గర పంపన్నాడు. తన ఎడల యథార్థ హృదయం గల వారిని దేవుడు బలపరచడానికి ఆశపడుతున్నాడు. ఆశ, ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించు. ఒకప్పుడు నీ కష్టం వస్తే దేవుడి వైపు చూసేవాడివి, ఒకప్పుడు ఏదైనా బాధ వస్తే దేవుడి వైపు చూసేవాడివి. ఏదైనా నీ జీవితంలో ఒకటి నువ్వు చెయ్యాలనుకుంటే ప్రార్థన ద్వారానే ప్రారంభించేవాడివి. ఇప్పుడు నీ జీవితంలో ప్రార్థన కొరువైపోయింది. నీ స్థాయికి మించినట్లుగా నువ్వు నీకు సంబంధించిన మనుషుల వైపు నువ్వు చూస్తున్నావు. కాబట్టి ఇది మొదలుకొని నీ జీవితంలో యుద్ధాలు జరుగుతాయి. కాబట్టి నేను ఒకటే, దేవుడు ఈ సమయంలో దేవుని సేవ చెప్పన్నాడు. ఒకే ఒక మాట దేవుడు నాతో తెలియజేసింది ఏంటంటే, మన కుటుంబాల్లో క్షేమంగా ఉండాలంటే, మన కుటుంబాల్లో సంవత్సరాలు నెమ్మదిని మనం అనుభవించాలంటే, ఒకటి దేవుని మాట వినాలి, 2 పరిశుద్ధతను కాపాడుకోవాలి, 3వది దేవుని మీద ఆధారపడి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మహాపరిశుద్ధుడు తండ్రి, మీకు వందనాలు. ఎంతవరకు నీ మాటలు తెలియజేయడానికి దీనుని అనుకుని ఎందుకు పనికిరానైనా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. అయ్యా, మీరే మాట్లాడారు, నమ్ముచున్నాను, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇది అందరి జీవితాల్లో గొప్ప కార్యం చేయాలి, మీ మాటలు గురువంతులుగా పాలించారు. దేవాదేవుని వందనాలు, సంబంధించిన